నీట మునిగిన పంటలను ప్రభుత్వ పరంగా అండగా నిలుస్తాం. బీమా, సబ్సిడీ, ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకుంటాం. అన్నవరపు లంక మధ్యన వంతెన నిర్మాణానికి గల సాధ్యాలపై మా వంతు ప్రయత్నం చేస్తాం అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు భరోసా ఇస్తున్న పెంసాని ఇక మండలంలోని అన్నవరపు లంక, కొత్తూరు లంక, తెనాలి మండలంలోని బుర్రిపాలెం, చక్రాయపాలెం గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఇక పర్యటనలో భాగంగా తొలుత అన్నవరపు లంక, కొత్తూరు లంక గ్రామాల వరద ప్రభావంతో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఇక అన్నవరం వరకు 2.5 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మిస్తే లంక గ్రామాలు భద్రంగా ఉంటాయని రైతులు పెంసాని దృష్టికి తీసుకొచ్చారు. ఇక నీటిలో ఉన్న మొక్కలు దెబ్బతింటాయని, ఇదే వరద కొనసాగితే తమ గ్రామం మునిగిపోతుందన్న ప్రమాదం ఉందని కొత్తూరు లంక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతి 5 ఏళ్లకోసారి వరదలు రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వివరించారు. లంక గ్రామంలో పర్యటించిన అనంతరం ఆలపాటి రాజా మరియు ఈ ప్రాంత సమస్యలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు. ఇక వరద ప్రభావంతో జరిగిన నష్టాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని పెంసాని వివరించారు.